నమస్కారం. మన ఇంట్లో పెద్దలు ఇలా చెప్తుంటారు, హోలాష్టకం మొదలైంది, ఈ రోజుల్లో శుభకార్యాలు పెట్టొద్దు అని. అసలు హోలాష్టకం అంటే ఏమిటి? ఎందుకు ఈ 8 రోజులను అంతగా జాగ్రత్తగా చూస్తారు? హోలాష్టకం అంటే హోలీ పండుగకు ముందు వచ్చే 8 రోజులు. ఇది ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష అష్టమి నుంచి ప్రారంభమై హోలీ ముందు రోజు జరిగే హోలికా దహనం వరకు కొనసాగుతుంది. హోలా అంటే హోలీ, అష్టకం అంటే 8, అంటే హోలీకి ముందు వచ్చే 8 రోజుల కాలం. పురాణాల ప్రకారం భక్తుడు ప్రహ్లాదుడు తన తండ్రి చేత హింసించబడిన కాలం ఇదే అని చెబుతారు. హిరణ్యకశిపుడు తనను దేవుడిగా భావించి అందరూ తననే పూజించాలనే ఆజ్ఞ ఇచ్చాడు. కాని చిన్న వయసులోనే విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు మాత్రం తండ్రి మాట వినలేదు. అప్పుడు ప్రారంభమయ్యాయి ఆ 8 రోజుల కఠిన పరీక్షలు. ప్రహ్లాదుడిని కొండపై నుంచి తోసించాడు, ఏనుగులతో తొక్కించాడు, విషమిచ్చాడు, నదిలో పడేశాడు. కాని ప్రతిసారీ అతను దైవకృపతో రక్షించబడ్డాడు. చివరగా హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికకు అగ్ని తగలని వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. కాని అద్భుతం జరిగింది. హోలిక కాలిపోయింది, ప్రహ్లాదుడు బ్రతికే బయటపడ్డాడు. అది భక్తి గెలుపు, అహంకారం పరాజయం. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. సాంప్రదాయ విశ్వాసం ప్రకారం ఈ సమయంలో గ్రహస్థితులు అనుకూలంగా లేవని నమ్ముతారు. అందువల్ల ఈ కాలంలో వివాహం, గృహప్రవేశం, నామకరణం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి. అష్టక సమయంలో హనుమాన్ చాలీసా మరియు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఇవి జీవితంలో సానుకూలతను, ఆత్మబలాన్ని తీసుకొస్తాయని నమ్మకం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఒక నమ్మకం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు చేసిన లేదా చేయించిన ప్రతికూల శక్తులు, క్షుద్ర విద్యలు, మంత్రతంత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. హోలీ, దీపావళి వంటి శక్తివంతమైన పండుగ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్తారు. అవసరం లేకుండా 4 రోడ్ల కూడళ్లను దాటకూడదని హెచ్చరిస్తారు. పిల్లలను బయట ఎక్కువసేపు ఒంటరిగా ఆడనివ్వకండి అని సూచిస్తారు. బయట ఎవరైనా ఇచ్చే మిఠాయిలు, ముఖ్యంగా తెల్లని మిఠాయిలు తినవద్దని చెబుతారు. పిల్లల బట్టలు లేదా బొమ్మలను రాత్రి సమయంలో బయట ఉంచవద్దని కూడా అంటారు. ఇవన్నీ సాంప్రదాయ నమ్మకాల ఆధారంగా వచ్చిన జాగ్రత్తలు మాత్రమే. హోలాష్టకం భయపడాల్సిన కాలం కాదు. ఇది మనలోని అహంకారాన్ని కాల్చి విశ్వాసాన్ని బలపరిచే కాలం. హోలీ రంగుల పండుగైతే హోలాష్టకం ఆ ఆనందానికి ముందు జరిగే ఆత్మశుద్ధి. చీకటి తర్వాతే ఉదయం వస్తుంది, పరీక్ష తర్వాతే విజయం వస్తుంది. ఇదే హోలాష్టకం యొక్క అసలు సందేశం. ధన్యవాదాలు.